హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లోన టేస్టీ అయిన పూర్ణాల బూరెలు అండి. చాలా బాగుంటాయి కదా ఈ పూర్ణాలు అనేది. మనం పండగలు చేసుకున్నప్పుడు ఈ పూర్ణాల బూరెలు చేసుకుంటాము. ఏవైనా రథాలు పూజలు చేసినప్పుడు పూర్ణాలు చేసుకుంటాం కదండి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కదండి మరి పూర్ణాలు అనేది. మరి ఎలా చేశాను అన్నది హెల్దీ అయిన టేస్టీ అయిన పూర్ణాల బూరెలు ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గానే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు శనగపప్పు అనేది నేను తీసుకున్నానండి. అది 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి, వాష్ చేసుకొని ఇలా వాటర్లో అనేది నానబెట్టుకోవాలండి. ఒక 2 గంటల వరకు ఇది శనగపప్పు అనేది నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది నేను నైట్ అనేది నానబెట్టుకోనండి. మినపగుళ్ళు అర గ్లాసు బియ్యం అండి ఇలా నానబెట్టుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇది 4 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, శనగపప్పు అనేది బాగా నానింది కదండి. ఇప్పుడు మనము బాగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోనికి పప్పు అనేది వాటర్ వడగట్టుకొని తీసుకోవాలండి. నేనైతే వేరేగా వాటర్ వేసుకుంటానండి. ఆ వాటర్ అనేది వేసుకోను. ఇప్పుడు 2 గ్లాసులు నేను శనగపప్పు తీసుకున్నాను కదండి. 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకొని ఇలాగా కుక్కర్లోనే విజిల్స్ పెట్టుకోనండి. చిటికెడంత సాల్ట్ అనేది వేసుకోయాను. ఇలా వేసుకొని విజిల్స్ పెట్టుకోనండి. 3-4 విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోయాం కదండి బియ్యము మినపగుళ్ళు, అది మిక్సీ పట్టుకోనండి. చూడండి, ఇలాగ ముద్దగా అయితే ఉండాలండి. వాటర్ అనేది వేసుకోకూడదు. ఇందులో కొంచెము పంచదార, చిటికెడంత సాల్ట్ వేసుకొని దానికి కొంచెము ఈ ముద్ద అనేది ఇప్పుడు పూర్ణం అనేది మనం తీయగా ఉండాలి కదండి రుబ్బు అనేది, అందుకు కొంచెం పంచదార అనేది వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్గా మనము పప్పు అనేది శనగపప్పు విజిల్స్ పెట్టుకోం కదండి. కుక్కర్ అనేది చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు అనేది. ఇప్పుడు నేనైతే మిక్సీ అయితే వేసుకోవట్లేదండి. చాలా మెత్తగా ఉడికింది కదా, అందుకోసమని నేను చేతితోనే ఇలాగా మెదుపుకుంటున్నానండి. అక్కడక్కడ కొంచెం శనగపప్పు అనేది ఉంచేసానండి. కొంచెం తిన్నాకైనా మరీ బాగుంటుంది. మరీ మెత్తగా అయితే అంతకు బాగోదు, పచ్చగా అయితే బాగుంటుందని ఇలా వదిలేసాను. అందులోకి 2 గ్లాసులు బెల్లం అనేది వేసుకోనండి. పెనం పెట్టుకొని అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఆటోమేటిక్గా బెల్లం అనేది వాటర్ వేయకోవాల్సిన లేదండి, అది కరిగిపోద్దండి. మొత్తం అలా కలుపుకుంటూ మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి. ఇలా ఉంచుకొని కలిపితే చూడండి పంచదార అనేది మనకు కలిసిపోతుంది, కరుగుతుంది కదండి. ఇలాగ వచ్చినప్పుడు నీకు కొంచెము జిగటగా అవుతుందండి, కొంచెం పలసాగా అవుతుంది. మనం అలాగా సిమ్లో ఉంచుకొని చేస్తే అది అనేది ముద్ద అనేది గట్టిపడుతుంది. అది ఎలా వచ్చినప్పుడు మనం యాలకుల పౌడర్ అనేది కొంచెం వేసుకోవాలి. అది కొంచెం దగ్గర పడినప్పుడు మన దగ్గర నెయ్యి అనేది ఉంటుంది కదండి. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి అని వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అనేది 2 స్పూన్లు అనేది వేసుకోయాను. నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ ఒక ముద్దగా నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ చిన్న ముద్దలుగా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలండి. ఇప్పుడు మనం పూర్ణంకి ఉంది కదండి మినపగుళ్ళు పిండి, అందులో పూర్ణం అనేది అందులో పెట్టుకొని ఒక్కొక్క మనకి చేతితో వేసుకోవాలంటే చేతితో వేసుకోవచ్చు, స్పూన్తో కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తున్నానండి స్పూన్తో ఎలా వేసుకోవాలనేది. ఇలా వేసుకోవాలి. నేనైతే చేతితో తర్వాత వేసాను పూర్ణం అనేది. మీకు చేతితో రాదు అనుకుంటే మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు, చేతితో కూడా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఫస్ట్ వాయి తీస్తానండి. ఫస్ట్ వాయి కూడా ఇలాగ వచ్చింది, కిందన అయితే అడుగు పెట్టేస్తుందండి ఆయిల్. చూడండి అంత బాగా వచ్చాయి కదా పూర్ణం అనేది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ.